వేసవికాలం చల్లని త్రాగునీరు వాటర్ క్యాంప్ ని షేక్ గౌస్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మరణించిన అనంతరం గత 27 సంవత్సరాల నుండి బేగంపేట్ మెయిన్ రోడ్ పై చల్లని వాటర్ డ్రింకింగ్ క్యాంప్ ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు. Sözcük. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు డిసెంబర్ 1996లో మరణించిన తర్వాత మార్చి 97 నుండి అంటే సరిగ్గా 27 సంవత్సరాల నుండి బేగంపేట మెయిన్ రోడ్డు పైన ఈ వేసవికాలం సమ్మర్ డ్రింకింగ్ వాటర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడ కరోనా టైంలో కొంత గ్యాప్ వచ్చింది, కానీ ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఎంతో అభిమానంతో నిర్వహిస్తున్నటువంటి షేక్ గౌస్ గారు వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా. చల్లటి నీళ్ల గురించి చాలామంది ఇటు వచ్చే వాళ్ళంతా కూడా ఈ తోవలు వచ్చేవారంతా కూడా ఇక్కడ నిలబడి ఈ చల్లటి నీళ్ళు తాగడం ఇంతకన్నా ఈ వేసవి కాలంలో ఎవరికి ఇంతకన్నా ఎక్కువ సేవ వేరే ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ రకమైనటువంటి ఒక మహానాయకుడు రాజకీయంగా తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా యావత్ దేశంలో అనేక గొప్ప పదవులను నిర్వహించి దేశమంతటా కూడా ఎంతో పేరుగాంచినటువంటి చెన్నారెడ్డి గారి కొడుకుగా వారి నుంచి నేర్చుకున్నటువంటిది నేను ఈ రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత సంపాదించుకున్నంత వేరే ఏ రాజకీయ నాయకుడు కూడా సంపాదించలేకపోయాడు. మంచి పేరు, ఆ రకమైనటువంటి స్ఫూర్తి వారి నుండి రావడంతో నేను ఈ రకంగా నడుచుకోగలిగినాననేటువంటిది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను.